ఒక పిసినారితనము, స్వార్థం. నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమి అయిపోయినా కానీ పర్లేదు కానీ నేను బాగుండాలని ఎదుటి వ్యక్తి నష్టాన్ని కూడా లెక్క చేయకుండా అడుగులు ముందుకు వేయడము, కేవలం తన సులాభాన్ని మాత్రమే చూసుకుంటూ ఉండడము, ఎవరికి కూడా ఎక్కడ కూడా కాంట్రిబ్యూట్ చేయకుండా, సహాయ సహకారాలు ఇవ్వకుండా, షేరింగ్ అండ్ కేరింగ్ లేకుండా మనిషి జీవితం గడపడం, ఇది చాలా పెద్ద నెగిటివిటీ, చాలా పెద్ద శత్రువు. ఇలాంటి భావన కనుక మీ లోపల ఉంటే వెంటనే తక్షణమే వదిలేయాలి. మరి ఏముండాలి సార్? గివింగ్ నేచర్ ఉండాలి, కేరింగ్ నేచర్ ఉండాలి, బ్లెస్సింగ్ నేచర్ ఉండాలి. ఎందుకంటే నేను 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 అనుకునేవాడు డివైన్ పవర్కి ఎప్పుడూ దగ్గర కాలేడు. డివైన్ పవర్కి దగ్గర అవ్వాలంటే సమిష్టి ప్రయోజనాల కోసం ఆలోచించగలగాలి, నాతో పాటు నా సమాజము అని ఆలోచించగలగాలి. ఇతరుల కోసం మంచి ఆలోచించేవాడే డివైన్ పవర్కి దగ్గరగా ఉన్నవాడు అవుతాడు. సో ఇక్కడ నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి కాదు, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అన్న భావన. మరి అందరూ బాగుండడానికి నా కాంట్రిబ్యూషన్ కూడా కావాలి. మీ కళ్ళ ముందు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే, కష్టాల్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా వారికి మీరు ఎలా కేర్ చేయగలుగుతారు, ఎలా తోడ్పడగలుగుతారు, మాట సహాయం చేయగలుగుతారా, చేత సహాయం చేయగలుగుతారా, వాళ్ళు నిలబెట్టడం కోసం మీరు ఏం చేయగలుగుతారు, ఫైనాన్షియల్ హెల్ప్ చేయగలుగుతారా, చిన్నదో పెద్దదో ఏ విధంగా తోడ్పడగలుగుతారు. సమాజానికి ఎప్పుడు కూడా గివర్గా ఉండాలి, ఇచ్చేవాడిగా ఉండాలి. ఒక చిరునవ్వుతో సహాయం చేయండి, ఒక మాట సహాయం చేయండి, ఓదార్పు ఇవ్వండి. ఒక మాట సహాయం చాలా పెద్ద సహాయం, ఎందుకంటే ఒక మాట జీవితాన్ని నిలబెట్టచ్చు. సో ఎప్పుడు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు ఒక వెలుగుగా ఉండండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు ఒక ధైర్యంగా ఉండండి, గివర్గా ఉండండి. ఎప్పుడైతే ఈ క్వాలిటీ మీలో వస్తుందో అప్పుడు డివైన్ పవర్ యొక్క బ్లెస్సింగ్స్ మీ మీద అద్భుతంగా ఉంటాయి. సక్సెస్ మీ ఒడిలోకి వచ్చి కూర్చుంటుంది. సక్సెస్ అనేది మీ దగ్గరికి వచ్చేస్తుంది. మీరు సక్సెస్ని అట్రాక్ట్ చేస్తారు ఎప్పుడైతే మీరు ఇతరుల యొక్క మంచి మీరు కోరుకుంటారో. సో నిజమైన శత్రువు ఎవడు? మీ లోపలే ఉన్నాడు. మీ బయట ఎంతమంది శత్రువులు ఉన్నా కానీ మీ లోపల శత్రువు లేకుండా మిత్రుడు కనుక ఉంటే, మీ ఆత్మధైర్యం సరిగ్గా ఉంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీ దగ్గర ఉంటే, మిమ్మల్ని మీరు నమ్మి డివైన్ పవర్తో కనెక్టివిటీలో కలిగి ఉంటే, స్ట్రాంగ్గా మీ పనులు కనుక ఉంటే ఖచ్చితంగా మీ పాజిటివిటీ మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. ఎవ్వరు కూడా మిమ్మల్ని నష్టపరచలేరు. మీ బయట ఉన్నటువంటి శత్రువులు మీకు నష్టం చేస్తే పాక్షికమైన నష్టం చేస్తారేమో, అంటే ఏదో కొంచెం నష్టం చేస్తారేమో. అదే మీ లోపలే కనుక శత్రువు ఉంటే కంప్లీట్గా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మనిషి దిగజారిపోతాడు, కంప్లీట్గా మనిషి బ్రతికున్న చనిపోయిన వాడితో సమానమైపోతాడు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడాను సక్సెస్ చూడలేడు, లోపల శత్రువులు ఉన్నవాడు.